Please do subscribe to Prajabheri News Channel. సీనియర్ జర్నలిస్టుకు గౌరవ డాక్టరేట్. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కుంచెం శ్రీనివాస్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శ్రీలంక యూత్ పార్లమెంట్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, అంతర్జాతీయ దౌత్యవేత్తల అధ్యక్షుడు అహ్మద్ సారిక్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. శ్రీనివాస్ జర్నలిజం వృత్తిలోని 25 ఏళ్లుగా కార్మికులు, బడుగు బలహీన వర్గాల పక్షాన అనేక వార్తా కథనాలతో జాగృతి పరిచినందుకు గాను ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ రెహమాన్ వెల్లడించారు. సామాజిక సేవలు అందిస్తూనే ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరియు టీవీ ప్రజా సమస్యలు సామాజిక రంగాల్లో కృషి చేస్తుండడం అనేది అభినందనీయమన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సరస్వత పరిషత్లో జరిగిన ఈ కార్యక్రమంలో కుంచెం శ్రీనివాస్ గౌరవ డాక్టరేట్తో పాటు గ్లోబల్ హ్యూమన్ రైల్వే ట్రస్ట్ చైర్మన్ చేతుల మీదుగా అందుకోవడం అనేది నిజామాబాద్ జిల్లా గర్వకారణమని, గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు నిజామాబాద్ జిల్లా సంతోషకరంగా ఉండే ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన దేశ టెలిఫోన్ అడ్వైజరీ మెంబర్ డాక్టర్ సంకేత్ సంపత్ కార్పుడే, శ్రీలంక పార్లమెంటుకు చెందిన ఫైనాన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి ఎగ్జిక్యూటివ్ నెంబర్ ముక్తిమూన్, GHRT చైర్మన్ AH రెహమాన్, తెలంగాణ అధ్యక్షులు శ్రీనివాస్, PHRD సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 25 ఏళ్ళు జర్నలిజం వృత్తిలో కుంచెం శ్రీనివాస్ 25 ఏళ్లుగా జర్నలిజంలో తన ప్రస్థానాన్ని ఆరంభించిన ఆయన విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ, ప్రజా జాగృతి ప్రముఖ దినపత్రికల్లో పనిచేయడం అనేది బాధ్యతలు నిర్వహిస్తూ నా పేరు కుంచెం శ్రీనివాస్. నాకు జర్నలిజంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా, అలాగే ఆ 25 సంవత్సరాలలో వార్తల రూపేణా ప్రజలను చైతన్యపరుస్తూ వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారంలో కృషి చేసినందుకు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ వాళ్ళు మనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. దీనికి ఆ ట్రస్ట్ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Please do subscribe to Prajabheri News Channel.